హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మామ. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేశాను మామ. అండ్ కంటెంట్ వచ్చినాం ఈగల్. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉంది, నేను ఇచ్చే రేటింగ్. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మీకు సినిమా స్టోరీ 1% కూడా చెప్పను, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ రివ్యూ వీడియో కాబట్టి. సో కంటెంట్ ఇస్తే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మామ, స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ చాలా స్లో నేషన్ ఉంటుంది. ఏందిరా ఇంత కొంచెం స్లోగా వెళ్తుంది, కొంచెం బోరింగ్‌గా ఉంది అనుకుంటే, 10 నిమిషాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే రివీల్ చేస్తారో డైరెక్టర్, అక్కడి నుంచి ఇంటర్వల్ వరకు నాన్ స్టాప్ చాలా హై మూవ్‌మెంట్స్ ఉన్నాయి. 2 ఫైట్‌లు కిరాక్‌గా ఉంటాయి. ఒక మాస్ సాంగ్ 'ఆడు మచ్చా ఆడు మచ్చా' ఒక సాంగ్. సో ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ స్లో అయినా ఒక 10 నిమిషాల తర్వాత చాలా గ్రిప్పింగ్‌గా స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. అరే అయిపోయింది అప్పుడే ఫస్ట్ హాఫ్ అనిపించిందనమాట. అంతలా క్రియేట్ చేశారు డైరెక్టర్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హెడ్ మామ ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఒక 5 నిమిషాల తర్వాత ఒక లవ్ ట్రాక్ చాలా క్యూట్‌గా ఉంటుంది. మాళవిక శర్మ అండ్ రవితేజ గారి కాంబోలో వీళ్ళిద్దరిది బాగా క్యూట్ లవ్ స్టోరీ బాగా డిజైన్ చేశాడు డైరెక్టర్ కార్తిక్ గట్టెన్ అని. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. ఆ క్యారెక్టర్‌తోనే అసలు మాస్ మహారాజా రవితేజ గారు ఈ సినిమాలో ఏం చేయాలి, సో తన ఎయిమ్ ఏంటనేది ఆ లవ్ ట్రాక్‌లోనే మొత్తం చెప్పేసారనమాట. అది చాలా క్యూట్‌గా ఉండింది. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే మామ, సెకండ్ హాఫ్‌లో ఒక 3 ఫైట్‌లు, ఒక సాంగ్ అనమాట. లాస్ట్ 40 మినిట్స్ మీరు పెట్టిన డబ్బులు వర్త్ మామ. ఆ లాస్ట్ 40 మినిట్స్ ఏం ప్లాన్ చేసాడు మామ, ఏందది సినిమాటోగ్రఫీ, ఏంది ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రవితేజ గారి యాక్టింగ్ ఏంది, ఆడమ్మ బడవో ఏం ప్లాన్ మామ సామి. అయ్యయ్యో! తోటాల ఎగిరి పడతా మంచి సూపర్ కాన్సెప్ట్ మామ, చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన సూపర్ కాన్సెప్ట్. అండ్ అది మీకు చెప్తే వదిలే మళ్ళీ దేనికి స్పాయిల్ అయిపోద్ది. మీరే చూడండి. సో లాస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రం, 30, 40 మినిట్స్ వేరే లెవెల్ ఉంటుంది మా సినిమా మాత్రం అది. ఇది ఇంక దీని నుంచి మీకు నేను చెప్పలేను. అండ్ మనకు డైరెక్టర్ పార్ట్ 2 కూడా రివీల్ చేశాడు క్లైమాక్స్‌లో. అండ్ టైటిల్ కార్డ్ వేస్తూ 'యుద్ధకాండ ఈగల్ పార్ట్ 2' అని రివీల్ చేశారన్నమాట. ఆల్రెడీ మీకు ఎప్పుడో ఒక 5 డేస్ బ్యాక్ చెప్పేసాం గదా! అండ్ ఫైనల్ కాపీ మాస్ మహారాజ్ రవితేజ గారు చూసినప్పుడే పార్ట్ 2 కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాను. సో కన్ఫర్మ్ అయింది. ఓకే. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ స్టార్టింగ్ రివీల్ చేస్తాడు డైరెక్టర్. ఆమె క్యారెక్టర్ నుంచి ఇంక త్రూ ఔట్ ఆమె కొన్ని కొన్ని చాలా సీన్స్‌లో కనిపిస్తుంది. సో, ఆ క్యారెక్టర్ కొంచెం ఓకే. ఇంపాక్ట్ ఉండిందిలే. తర్వాత అజయ్ ఘోష్ గారి కామెడీ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు ఈ సినిమాలో. అంతగా నవ్వే సీన్స్ ఏం లేవు. ఇక మాస్ మహారాజా రవితేజ గారు వన్ మ్యాన్ షో మామ. అండ్ 2 డిఫరెంట్ షేడ్స్‌లో అయితే యాక్ట్ చేశారనమాట. ఒక లవర్ క్యారెక్టర్‌లో, తర్వాత ఒక తనకంటూ ఒక ఎయిమ్, ఒక డ్రీమ్ ఉంది. సో, అదేంటనేది మీరు సినిమాలో చూడాలి. సో, దానికి ఒక 2 షేడ్స్‌లో బాగా యాక్ట్ చేశాడు. తర్వాత నవోదీప్ ఎంటైర్‌లీ త్రూ ఔట్ ఉంటాడన్నమాట సినిమాలో. అతని క్యారెక్టర్ కూడా బాగుంది. తర్వాత ఇక వినయ్ రాయ్ తమిళ్ యాక్టర్. సో, అదేంటో తెలీలా, వినయ్ రాయ్ సినిమా ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది మామ. శివకార్తికేయన్ తీసిన సినిమా ఏది 'డాక్టర్' బ్లాక్ బస్టర్. మొన్న వచ్చిన 'హనుమాన్' దాంట్లో మెయిన్ విలన్. అది మెగా బ్లాక్ బస్టర్. మరిప్పుడు ఇది సూపర్ హిట్ అనమాట. సో, అలా వినయ్ రాయ్ మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నాడు. హిట్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాడనమాట. సో, అదనమాట. ఓకే. ఇక సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే, 'ఆడు మచ్చ' సాంగ్ తప్ప ఆ లవ్ ట్రాక్ సంబంధించిన సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ ఉంది గదా! అది అంత ఇంపాక్ట్ అయితే లేదు. ఏదో వచ్చి అది వెళ్ళిపోయిందనమాట. సో, అది. సో, సాంగ్స్ మాత్రం కొంచెం డల్ అని చెప్పొచ్చు. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసాడు. లాస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రం ఒక స్టాండర్డ్ లెవెల్ ఇచ్చాడనమాట. అది. ఇక డైరెక్టర్ గురించి ఏం చెప్పాలి మామ, ఏం ప్లాన్ చేసాడది. ఆ లాస్ట్ ఒక 40 మినిట్స్ మొత్తం సినిమాని ఆ 40 నిమిషాలు నిలబెట్టాడు మామ. అట్ మన తలని అటు తిప్పలేమనమాట. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు తన స్క్రీన్ ప్లేతో. ఆ లాస్ట్ ఒక 40 మినిట్స్ వర్త్ అని చెప్పొచ్చు. సో, మొత్తానికి గట్టి ప్లానే మామ. పార్ట్ 2లో వేరే లెవెల్‌లో ఉండబోతుంది ఇంకా అది. ఓకే. సో, మొత్తానికి ఈ సినిమా నేనిచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 3.5 అదనమాట. ఓకే. సో, ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో, నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.